మంత్రివర్యులు సమాధానం అన్ని చెప్పినప్పుడు ఒకసారి సభ కొంచెం వినేటట్టుంటే బాగుంటుంది. ఎన్ని పాఠశాలలు ఇస్తానే వివరాలు అదే రెడీగా లేదు అధ్యక్ష, నా సమాధానం చెప్పలేకపోతున్నాను. సభ కొంచెం వినేటట్టుంటే బాగుంటుంది. డిఎస్సి 2025 నిర్వహణ స్పోర్ట్స్ కోటా ద్వారా నియామకాలు మరియు జీవో నెంబర్ 4 and 47 అంశాలపై చర్చించాలని సభ్యులు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీ ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కాంట్రాక్ట్ ఇషాక్ బాషా ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. ఒక్కసారి తిరస్కరించిన తర్వాత మీరు మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసినా కూడా అది కాదు, మీరు వేరే ఫార్మెట్లో రావాలి. నౌ బిల్స్ సారీ బిల్స్ క్వశ్చన్ అవర్. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. మంత్రివర్యులు సమాధానం అన్ని చెప్పినప్పుడు ఒకసారి సభ కొంచెం వినేటట్టుంటే బాగుంటుంది. అయితే విద్య అనేది అందరికీ ఉపయోగకరమైనది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విద్య హక్కు చట్టం కింద మంత్రి గారు చెప్పినట్టు ఎన్ని విద్యా సంస్థల్లోని ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి ఒకసారి చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పేద కుటుంబాలకు ఉచిత సీట్లు పై ఒకవేళ అవగాహన ఏదైనా కల్పిస్తున్నారా అన్న దాని గురించి కూడా మంత్రివర్యుల్ని ఒకసారి అడుగుతున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోని ఏదైతే విద్యా అధికారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారా లేదా అనేది, అవగాహన అనేది కల్పిస్తున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. సార్, ఇప్పుడే గౌరవ సభ్యురాలు గ్రీష్మ గారు ఎన్ని పాఠశాలలో ఈరోజు ఈ 12(1)C అమలు చేస్తున్నారని కోరారు అధ్యక్ష. ఆ వివరాలు రెడీగా నా దగ్గర లేదు, నేను గౌరవ సభ్యురాలకి ఆ వివరాలు పంపిస్తానని హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతాం జరుగుతుంది. గతంలో మీరు చూస్తే 22-23లో కేవలం 2203 మంది విద్యార్థులు ఉండేవారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలోనే సుమారుగా 29,000 మంది విద్యార్థులకు ఇచ్చాం. ఈ సంవత్సరంలో కూడా 28,742 మంది విద్యార్థులకి ఈ 12(1)C కింద వాళ్ళ విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తాం జరిగింది. దీంతో అర్థమైంది ఏంటంటే అవగాహన పెరిగింది సమాజంలో, అధికారులు కూడా దీని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తాం జరిగింది. ఎన్ని పాఠశాలలు ఇస్తానే వివరాలు అదే రెడీగా లేదు అధ్యక్ష. ఆ ప్రశ్న అడగలేదు కనుక నేను ఆ సమాధానం చెప్పలేకపోతున్నాను. వివరాలు కనుక్కొని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాను అధ్యక్ష. మా పార్టీ మా పెద్దలందరూ తాలూకా ఏదైతే మేము మాట్లాడే కమిట్మెంట్లు ప్రజలకి ఉన్నాయో అవన్నీ 100% జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మేము కార్యక్రమం చేస్తాం, మీకు పూర్తిగా సహకరిస్తాం. అలాగే తమరు కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి ఈ సభా సాంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తాం. ఎక్కడ కూడా ఏ డివిజన్ చేస్తామని మీకు సభా సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు యాక్టివ్గా ఎన్నికైనందుకు మీరు ఈ శాసనమండలికి ఉపాధ్యక్షులుగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందన చెప్తున్నాం. కానీ దురదృష్టం అధ్యక్ష, ముఖ్య విషయం ఇవాళ అధికార పక్షం వచ్చి ఈ తాలూకు ఎన్నికలు లేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఈ సెషన్, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామం జరగలేదు. దీనికి ముందే 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి వారి రూల్స్ గురించి రెగ్యులేషన్ గురించి వాళ్ళు వచ్చి చట్టాలు పట్టుకొని బుక్కులు పట్టుకొని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. దీంట్లో ఉందే చక్కగా చెప్పిన దాన్ని ఉంది అందరూ. ఏంటి అధ్యక్ష వాళ్ళు తాడు చేసింది? వాళ్ళు బయటికి వెళ్ళి ఏంటి అధ్యక్ష అది
అంటే సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలిసింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తాను, ఇక్కడున్న మనం 100 మంది మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం? ఈ గౌరవాల పట్ల, సాంప్రదాయాల పట్ల, దీని పట్ల ఏమిస్తారు అధ్యక్ష? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేస్తారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే, ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తని అని చెప్పారు అధ్యక్ష. ఇదా సభా సాంప్రదాయం. దీని గురించి ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు, మాకు ఎదురు చేస్తున్నారు దీని ద్వారా, ఈ సభ ద్వారా. ఇందాక చాలా సూచన అధ్యక్ష. ఇలాంటి పరిణామాలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకుంటాను అధ్యక్ష.